Good morning students, welcome to online classes, second year CEC. Chapter 3 now. ఈరోజు మనము రాజనీతి శాస్త్రంలో చాప్టర్ 3 అయిన సమైక్య ప్రభుత్వం గురించి కంటిన్యూ చేస్తాను. అంటే ఇది సమైక్య ప్రభుత్వంలో జరిగిన అంశాలు ఇప్పుడు నేర్చుకున్నాం. చాప్టర్ 3 సమైక్య ప్రభుత్వం. యూనియన్ గవర్నమెంట్ లేదా సమైక్య ప్రభుత్వం. సమైక్య ప్రభుత్వంలో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి? పార్లమెంట్, తర్వాత రాష్ట్రపతి మరియు రాజ్యసభ, లోక్సభ, వీటితో పాటుగా రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి వారి యొక్క అధికారాలు ఏమున్నాయి అనేది నేర్చుకున్నాం. తర్వాత యూనియన్ అంటే కేంద్ర మంత్రి మండలి నియామకం. కేంద్ర మంత్రి మండలిలో ఏ విధంగా నియమించబడతారు, ఓకే. వాటితో పాటుగా రాజ్యాంగానికి సంబంధించిన సమైక్య పరిపాలన అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర మంత్రి మండలి ఉన్నటువంటి భాగాలు అంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో అంటే కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి పరిపాలన విభాగాలు ఏ రకాలు అనేది నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే కేంద్ర మంత్రి మండలి పరిపాలన. కేంద్ర మంత్రి మండలి పరిపాలనలోని రకాలు. ఎన్ని రకాలు కదా అంటే కేంద్ర మంత్రి మండలి పరిపాలనలోని రకాలు 3 రకాలుగా మనము పిలుస్తాం. కేంద్ర మంత్రి మండలిలో సంబంధించిన పరిపాలన రకాలు. ఒకటోది ఏమొస్తుందంటే ప్రధానంగా ఆర్థిక అంశాలు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు అంటే మినిస్టర్స్ కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి పరిపాలన విభాగాలు పరిపాలన రకాలు ఎన్ని రకాలు? ఒకటి ఏంటంటే 3 రకాలుగా పిలుస్తాము. ఒకటి ఆర్థిక అంశాలు, రెండోది జాతీయ అంశాలు, మూడోది డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల్ సమావేశాలు. ఆర్థిక సమావేశాలు లేదా ఆర్థిక అంశాలు, జాతీయ సమావేశాలు, జాతీయ అంశాలు, మరి డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల్ అంశాలు లేదా కౌన్సిల్ సమావేశాలు. ఓకే, వీటితో పాటుగా ఎంపిక. కేంద్ర మంత్రి మండలిలో మనకు అంటే కేంద్ర మంత్రి క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయడము. మంత్రి మండలికి సంబంధించిన క్యాబినెట్ అంటే ఏమిటి? నేను క్లాస్ మనం చెప్పుకున్నాం. ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రితో అంటే ప్రధానమంత్రి ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతిచే ఎన్నుకోబడిన మంత్రి మండలి. ఇదంతా ఏంటిది? ప్రధానమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించిన నాయకత్వంలో ఉన్నటువంటి సమావేశాలు. ఇవి ఏ సమావేశాలు? క్యాబినెట్ సమావేశాలు. కేంద్ర మంత్రి మండలి పరిపాలనలోని రకాలు. యూనియన్ మినిస్టర్స్, ఓకే, యూనియన్ మినిస్టర్స్ వీరితో పాటుగా ప్రధానమంత్రి వీరున్నటువంటి వ్యవస్థను ఏమంటారంటే క్యాబినెట్ అని పిలుస్తారు. ఒకటి అంశం. రెండోది ఏంటంటే కేంద్ర మంత్రి మండలిలో ప్రధానంగా ప్రధానమంత్రి తాను చేస్తున్నటువంటి అంటే జాతీయ నాయకుడుగా అతను గుర్తింపు పొందాడు. ప్రధానమంత్రి రాష్ట్రపతి యొక్క సూచన లేదా సలహా మేరకు తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, తర్వాత పార్లమెంటులో
ఏదైనా బిల్లును ప్రవేశపెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తాడు. మరియు అధికార పార్టీకి సందర్భం బట్టి అప్పుడప్పుడు తగిన విధంగా సూచనలు, సలహాలు, అడ్వైస్ ఇవన్నీ కూడా ఇస్తుంటాడు. ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి యొక్క అజమాయిషీ అంతా కూడా ఆ మంత్రిమండలి యొక్క నియంతృత్వంలో ఉన్నటువంటి విభాగాల బట్టి ఆధారపడి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి పరిపాలనలోని రకములు ఏంటంటే, ఒకటోది ఏమొస్తుంది? ఆర్థిక అంశాలు. ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాలు. ప్రధానంగా ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు అధ్యక్షత వహిస్తాడు. నీతి ఆయోగ్ అంటే ఏమిటంటే మనకు ప్లానింగ్ కమిషన్, అంటే పంచవార్ష ప్రణాళికకు సంబంధించిన ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడంలో గాను మరియు వాటిని అమలుపరచడంలో కానీ నీతి ఆయోగ్ అనేది ఒక ఆర్థిక సంస్థగా చెప్పబడుతుంది. మూడోది ఏంటి? ఆర్థిక అంశాలతో పాటు, అంటే ఆర్థిక అంశాల్లో ఉన్నటువంటి విలువైన సమాచారము, బడ్జెట్ రూపకల్పన మరియు ప్రధానమంత్రి తను చేసేటువంటి విలువలు, అంటే అతను చేసేటువంటి కార్యకలాపాలు, ఆర్థికంగా ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా ఉండడానికి తాను చేసేటువంటి కొన్ని స్కీమ్స్, ప్రధానంగా పర్టికులర్లీ కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరియు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి సేవా కార్యక్రమాలు అమలుపరచడంలో కానీ మరియు ఆర్థికంగా దేశాన్ని ముందు ఉండి నడిపించడంలో కానీ మరి కొన్ని రకాలైనటువంటి కొన్ని ఆర్థిక అంశాలు లేదా కార్యక్రమాలు, స్కీమ్స్ని ప్రవేశపెట్టడంలో కానీ ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రిమండలి కూడా, ముఖ్యంగా కేంద్ర మంత్రిమండలి అంటే మంత్రిమండలిలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక్కో మంత్రిమండలి ఒక్కో విధమైన పరిపాలనా విభాగాలు అనేవి అప్పచెప్పడం జరుగుతుంది. పరిపాలనా విభాగాలు ఎవరి మంత్రిమండలికి సంబంధించిన పరిపాలనా విభాగాలు, వాటి యొక్క శాఖలు, అంటే మంత్రిమండలికి సంబంధించిన శాఖల సమన్వయం, శాసనాల నిర్వహణ కానీ కార్యనిర్వహణ సంస్థ కానీ ఇవన్నీ కూడా మంత్రిమండలి యొక్క చేతిలో, ప్రధానమంత్రి యొక్క చేతిలో ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక అంశాల విలువలు, ఆర్థిక అంశాలను లేవనెత్తడంలో కానీ ఆర్థిక అంశాలను సమన్వయం చేయడం, ఆర్థిక అంశాలు తేవడం కానీ, అంటే ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ఆర్థిక బిల్లు, ప్రధానంగా ఆర్థిక బిల్లు అంటే ఏంటంటే కేవలము ద్రవ్యానికి సంబంధించిన, అంటే ద్రవ్యం లేదా మనీకి సంబంధించిన బిల్లుని కూడా మనకు ఆర్థిక అంశాలుగా పిలవడం జరుగుతుంది. కొత్త రకం బిల్లు ప్రవేశపెట్టడము మరియు వాటి యొక్క మార్పులు లేదా వాటిని చట్టంగా తీసుకొని రావడం, మార్పులు చేర్పులు చేయడం, చట్టంగా తీసుకురావడం, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర మంత్రిమండలి యొక్క చేతిలో ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో పనిస్తుంది. ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో లీడర్షిప్, అతని యొక్క లీడర్షిప్లో మంత్రిమండలి యొక్క అధికార చేతిలో అనేది ఉండడం జరుగుతుంది. రెండవ అంశం ఏంటంటే జాతీయ అంశం. ఇది కూడా అంశం. రెండవ అంశం ఏంటి? జాతీయ, అంటే దేశానికి సంబంధించిన అంశాలు, దేశ సమైక్యత, సమగ్రతను, అంటే దేశానికి సంబంధించిన సరిహద్దు సంబంధించిన సమస్యల పరిష్కార మార్గాలు, జలాల విస్తరణ, అంటే నదుల సమన్వయం కానీ ప్రాజెక్టుల సమస్యలు కానీ మరియు బోర్డులను ఏర్పాటు చేయడం, కృష్ణా గోదావరి బోర్డ్ లైన్స్, తర్వాత పైప్ లైన్స్ సంబంధించినవి మరియు వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, మరియు జాతీయంగా అంటే సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వాటికి సంబంధించిన పరిపాలన ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే నేషనల్ ఇష్యూ, జాతీయ అంశాలు, జాతీయ విలువలు వాటికి సంబంధించిన వస్తుంది. జాతీయ సమైక్యతను కాపాడడంలో కానీ జాతీయ సమగ్రతను ఏర్పాటు చేయడంలో కానీ జాతీయ సమస్యలతో పాటు వాటి అంశాలను తీసుకొని రావడంలో కానీ ప్రధానంగా మంత్రిమండలి, ఏ మంత్రిమండలి? కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో పనిచేస్తుంది. అంటే తగిన సందర్భంలో సూచనలు, సలహాలు స్వీయ అధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలు. ఇంకా ఇవి కాకుండా జాతీయ అంశాల్లో నదుల సమన్వయము, నీటి వనరుల వినియోగము, ఓకే, మరియు వాటితో పాటుగా సమాచార వ్యవస్థను ఆధునీకరించడం కానీ సమాచారానికి సంబంధించిన పరిపాలనను క్రోడీకరించడం కానీ, ఓకే, జాతీయంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటిని
తీసుకొని వచ్చి డిస్కస్ మెథడ్ చేయడం కానీ పార్లమెంట్లో డిబేట్ చేయడం లేదా డిస్కస్ చేయడం. ఓకే, పార్లమెంట్లో ఉన్నటువంటి అంశాలు లేవనెత్తడం, పరిపాలన విభాగాలను మార్పు చేయడము. ఓకే, మరియు ప్రధానంగా కాంటెంపరీ ఇష్యూస్ అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమున్నాయి, దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య, ఓకే, మార్పులు మరియు దానికి సంబంధించిన ప్లానింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం. ఓకే, ఆలోచన ధోరణిని మార్చడం, కొత్త సవాళ్ళను స్వీకరించడం. తర్వాత టెలిగ్రామ్స్, ఐటీ కమ్యూనికేషన్, నెక్స్ట్ నూతన పద్ధతులను ఆవిష్కరించడం, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం, జాతి సమైక్యతను కాపాడుకోవడం, అక్షరతను పెంపొందించుకోవడం. ఓకే, సహాయక దురాచరణను నిర్మూలించడం. ప్రధానంగా ఇవన్నీ అంశాలు కూడా మనకు జాతీయ అంశాలుగా ఉంటాయి. అంటే జాతీయంగా సమస్యలతో పాటు సలహాలు స్వీకరించడం, వాటికి పరిష్కారాలు కనుగొనడం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను డెవలప్మెంట్ చేయడం, అభివృద్ధి చేయడము. ఓకే, వాటికి సంబంధించిన వనరుల సేకరణ, సామాగ్రి వాటిని తీసుకొని రావడము. ఇవన్నీ అంశాలు కూడా కేంద్ర మంత్రిమండలి యొక్క పరిపాలన విభాగంలో ప్రధానమంత్రి యొక్క నాయకత్వంలో పనిచేస్తుంటాయి. నెక్స్ట్ మూడవ అంశం ఏంటంటే డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల్ సమావేశాలు. ఉపాధ్యక్ష మంత్రిమండలికి సంబంధించిన డిప్యూటీ మినిస్టర్ సమావేశాలు ఏర్పాటు చేయడం. ప్రధానమంత్రి తాను కేంద్ర మంత్రిమండలికి అధికారికంగా తను నాయకుడిగా కొనసాగుతూ ఉండడంతో పాటు అపెక్స్ సమావేశాలు ఏర్పాటు చేయడం. అపెక్స్ సమావేశాలతో పాటుగా అంతర్జాతీయ సమస్యలను అంతర్జాతీయంగా తాను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఏర్పాటు చేయడము, మరియు డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల్ సమావేశాలను కూడా స్థాపింప చేయడం, డిప్యూటీ కౌన్సిల్ మినిస్టర్ ఎన్నుకోవడం, మరియు వాటితో పాటుగా కౌన్సిల్ సమావేశాలను, తర్వాత వాటితో పాటుగా కంట్రోలర్, ఆడిట్ జనరల్ అవన్నింటినీ కూడా అతను చూడడం అనేది జరుగుతున్నది. ఓకే, నెక్స్ట్ ఎంపిక. ఇందులో కేంద్ర మంత్రులకు ఎంపిక ఏది జరుగుతుంది? రాష్ట్రపతిచే ప్రధానమంత్రి తాను తయారు చేసిన ప్లాన్ బట్టి, ప్రిపరేషన్ చేసిన ప్లాన్ బట్టి కొంతమంది లిస్టులు, అధికారులు తన చేతిలో ఉండి తాను రాష్ట్రపతికి ఒక రకమైన బిల్లు లేదా రాష్ట్రపతికి తాను ప్రిపేర్ చేసినటువంటి సభ్యుల మెంబర్స్ని రాష్ట్రపతికి అందజేస్తాడు. రాష్ట్రపతి ఫైనల్గా రాష్ట్రపతి చేత కేంద్ర మంత్రి మండలి అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎవరి పరిపాలనా విభాగాలకు సంబంధించిన ఆ పరిపాలనా డిపార్ట్మెంట్స్ వారికి, ఓకే, ఆ పరిపాలనా విభాగాలు రాష్ట్రపతి చేత ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి చేత ప్రధానమంత్రి యొక్క సూచన, ప్రధానమంత్రి యొక్క సలహా, ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు రాష్ట్రపతి చేత ఎంపిక అనేది జరుగుతున్నది. ఓకే, ఈ ఎంపిక అనేది పారదర్శకంగా సమావేశాలు ఏర్పాటు, సమావేశం ఉండేది క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ఏంటని మంత్రిమండలి యొక్క నమూనా ఎంపిక చేసి అతను ప్రధానంగా రాష్ట్రపతికి పంపిణీస్తాడు. అంటే మంత్రిమండలికి సంబంధించిన పేర్లు అని, అతనికి సంబంధించిన అధికార హోదా కానీ, ఓకే, అధికార హోదా అంటే అది యొక్క హోదా ఏంటిది, ఆ హోదా సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఆ క్వాలిఫికేషన్స్ని తగ్గట్టుగా వారిని ఏర్పాటు చేయడము. ఓకే, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నియామకం కొనసాగించడము, విధంగా ఎంపిక అనేది జరుగుతున్నది. ఓకే, ఇవన్నీ ఏంటంటే కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన పరిపాలనలోని రకాలు. మనము ప్రధానంగా సుప్రీంకోర్టు అనేది, అంటే ఇందులో సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది ఒక రకమైన ప్రత్యేక విభాగానికి సంబంధించిన వ్యవస్థ సుప్రీంకోర్టు వ్యవస్థ ఉంటుంది. కేంద్ర మంత్రిమండలిలో మినిస్టర్స్, అంటే కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రితో పాటు మినిస్టర్స్ కూడా సమైక్యంగా అతను కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విద్యార్థుల ఇన్కమ్స్ ఏంటంటే వేరే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రెసిడెంట్ రూల్, అంటే
రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ ఆప్షన్ ఏం వస్తుందంటే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 ఆర్టికల్ 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన అనేది రాజ్యాంగము రాష్ట్రపతికి అనేక అవశిష్ట అధికారాలని ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి పాలనలో మనకు రాష్ట్రపతికి సంబంధించిన పరిపాలన దీనికి ఇంకొకటి నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే జాతీయ రాష్ట్ర అత్యవసర పరిస్థితి. ఓకే, జాతీయ రాష్ట్ర అత్యవసర పరిస్థితి. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర అత్యవసర పరిస్థితి, జాతీయ రాష్ట్ర అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ నెంబర్ 356 రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి పాలనలో మనకు ప్రధానంగా 3 అంశాలు కలవు. ఒకటి ఏంటంటే మనకు జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం. జాతీయ సమావేశం ఇది ఆర్టికల్ నెంబర్ 370ని తెలియజేస్తుంది. జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోయినా రాష్ట్రంలో శాంతి భద్రతల సమావేశం అంటే శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయకుండా గవర్నర్ ప్రధానంగా రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి పాలన విధించమని చెప్పేటువంటి అధికారం కలదు. ఓకే, రాష్ట్రపతి పాలనలో శాసనసభను కొద్ది రోజులు సస్పెండ్ చేసి శాసనసభ సమావేశం నిర్వహించకుండా కంటిన్యూ అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా రాష్ట్రపతి పాలన అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా 2 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో, మినిమం ప్రత్యక్షంగా 2 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో, ఒక్కోసారి 1 year 2 years వరకు కూడా జరుగుతుంది రాష్ట్రపతి పాలన. ఓకే, ఆ రాష్ట్రపతి పాలన ఉన్నటువంటి జాతీయ సమావేశాల స్థాయి ఏర్పాటు చేయడం, జాతీయ సమావేశాల కౌన్సిల్ సంస్థానాలను ఏర్పాటు చేయడం మరియు వాటికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి అంటే రాష్ట్ర పరిస్థితులు ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సభ్యుల సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జాతీయ సమావేశము కూడా అవసరం వస్తుంది. రెండో ఏంటంటే మనకు ప్రధానంగా ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేయడం. ఆర్థిక సమావేశం ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆర్థికంగా ఉన్నటువంటి సభ్యుల సమావేశాలు ఏర్పాటు చేయడం. ఓకే, జాతీయ సమావేశంతో పాటు ఆర్థిక సమావేశం. ఓకే, ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేయడం మరి ఆర్థికంగా ఉన్నటువంటి బిల్లులు చట్టంలోకి తీసుకొని రావడం, ఓకే, బిల్లుల యొక్క రూపకల్పన ఇవన్నీ జరగచ్చు ఉంటున్నాయి. ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు వీటి ద్వారా కొన్ని బిల్లు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రపతి పాలన మరియు రాష్ట్రపతి పాలన ఇంకో పేరు ఏం పిలుస్తాము? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, జాతీయ రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాజ్యాంగ అత్యవసర స్థితి. రాజ్యాంగ అత్యవసర స్థితి అని కూడా పిలుస్తారు. ఓకే, ఆ జాతీయ సమావేశాలను ఏర్పాటు చేసి జాతీయ సమావేశంతో పాటుగా
రాష్ట్రీయ సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు ఆర్థిక సమావేశాలను ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబరు ప్రధానంగా ఇది 356 ఆర్టికల్ నెంబర్ 356 రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ ప్రకారము ఆర్థికంగా సమావేశాలను ఏర్పాటు చేసి కౌన్సిల్ను స్థాపింపజేయడం జరుగుతుంది. కౌన్సిల్ స్థాపన ఆర్టికల్ 376 ఆర్టికల్ 372 ఆర్టికల్ 373 మరియు ఆర్టికల్ 372 ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అత్యవసర స్థితిని తెలియజేస్తుంది. ఓకే, రాష్ట్రానికి సంబంధించిన అత్యవసర స్థితి. ఆ రాష్ట్ర అత్యవసర స్థితి రాష్ట్ర గవర్నర్ యొక్క సలహా సూచనల మేరకు అతను సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓకే రాష్ట్రపతి గవర్నర్కు సందేశాన్ని పంపిస్తాడు. ఆ సందేశం ప్రకారం రాష్ట్రంలో ఎన్ని నెలలు రాష్ట్రపతి పాలన విధించాలి అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. రాష్ట్ర సంబంధించిన పరిస్థితులను బట్టి మరియు వాటి యొక్క సమావేశం బట్టి మారుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా రాష్ట్రపతి ఉన్నటువంటి ముఖ్యమైన అంశము. ఓకే, ఆ రాష్ట్రపతి పాలనలో ఉన్నటువంటి ఆర్టికల్ 376 మరియు ఆర్టికల్ 356 ఆర్టికల్ 356 కూడా మనకు రాజ్యాంగ అత్యవసర స్థితి అని కూడా పిలుస్తాము. రాజ్యాంగ అత్యవసర స్థితి లేదా రాష్ట్రపతి విభాగం అంటే రాష్ట్రపతి పాలన అని పిలుస్తుంటారు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రపతి సంబంధించిన అంశాలలో కంట్రోలర్ ఆడిట్ జనరల్ను ఎన్నుకోవడం. కంట్రోలర్ ఆడిట్ జనరల్ CAG దీని ఏమంటారంటే CAG కంట్రోలర్ ఆడిట్ జనరల్ అధికారి. ఇతను చేసేటువంటి విజయం ఏంటంటే పెన్షన్స్ సంబంధించిన ద్రవ్య నిలకడ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటారు. రాష్ట్ర కంట్రోలర్ అంటే రాష్ట్రపతి చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగ ప్రకారం ఎన్నుకోబడినటువంటి కంట్రోలర్ ఆడిట్ జనరల్ అధికారి అతను చేసేటువంటి విధి ఏమిటంటే ద్రవ్య నిలకడ వ్యవస్థ అంటే పెన్షన్స్ను ఏర్పాటు చేయడము, తర్వాత మనీ వాల్యూస్ పెంచడం తగ్గించడం, కరెన్సీ. ఓకే, తర్వాత జీతాలు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జీతభత్యాలు, రాష్ట్రానికి సంబంధించిన జీతాలు, ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జీతభత్యాలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కరెన్సీ వాటి యొక్క విలువను పెంచడం తగ్గించడం సరఫరా చేయడం ఇదంతా డ్యూటీ ఎవరైతే ఉంటుందంటే కంట్రోలర్ ఆడిట్ జనరల్ యొక్క చేతిలో ఉండడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతి వీరితో పాటుగా యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రిమండలను మరియు వీరితో పాటుగా అధ్యక్ష సమావేశాలను కూడా ఏర్పడిస్తుంటాడు. ఓకే, దేశానికి సంబంధించిన సమస్యలు అంతర్జాతీయ సమావేశాల్లో కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ మీటింగ్స్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్స్లో అంతర్జాతీయ సమావేశాల్లో కూడా తాను పాల్గొంటాడు. దేశానికి సంబంధించిన విధానాలు దేశానికి సంబంధించిన ప్రభుత్వాలు ఏమున్నాయో అంతర్జాతీయ సమావేశంలో తాను తెలియజేస్తుంటాడు. అంటే సూచనలు ఇవ్వడం కానీ లేదా దేశానికి సంబంధించిన సరిహద్దు సమస్యలు మరియు దేశ సమగ్రత భౌగోళిక విస్తరణ కోసము దేశం యొక్క భద్రత కొరకు జాతీయ దేశ సమైక్యత కోసం జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేయడం మరియు జాతీయ అత్యవసర పరిస్థితులప్పుడు ద్రవ్యంను విలువను తగ్గించడం లేదా ద్రవ్యం విలువను తగ్గించడంతో పాటుగా సరఫరాలో ఎటువంటి మార్పు లేకుండా చేయడము ఇవన్నీ అంశాలు కూడా ఎందుకు వస్తాయంటే ప్రధానంగా రాష్ట్రపతి యొక్క నాయకత్వంలో పనిచేస్తుంటాయి. ఓకే, బిల్లుల యొక్క చట్టం రూపకల్పన మనం ఎంతో కోసం మనం ఏం చెప్పుకున్నామంటే పార్లమెంటుకు అధ్యక్షత వహించేది ఎవరంటే ప్రధానమంత్రి.
అదేవిధంగా రాజ్యసభకు అధ్యక్షత వహించబడేవారు ఉపరాష్ట్రపతి. ఓకే, పార్లమెంట్ అనేది మనకు రాజ్యాంగంలో పార్లమెంటుకు కొన్ని అధికారాలు అనేవి ఇవ్వబడ్డాయి. పార్లమెంట్ ఉన్నటువంటి అధికారాల్లో అనే అంశాలు నిన్న మనం నేర్చుకున్నాం. వీటితో పాటుగా పార్లమెంట్ సంబంధించిన కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, ఏదైనా ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టడము, లోక్సభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును లోక్సభ నుంచి రాజ్యసభకు పంపడము, రాజ్యసభ నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందడం లేదా రాష్ట్రపతి యొక్క గెజిట్ మూలతో ఆ బిల్లు అనేది చట్టంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా వీటికి సంబంధించిన అంశాన్ని కూడా మనకు సమైక్య వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ అంశం ఏమొస్తుందంటే, నెక్స్ట్ అంశంలో లోక్సభ స్పీకర్ ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ ఎన్నిక. లోక్సభ స్పీకర్ ఎన్నిక, అర్హతలు మరియు విధులు. ఓకే, లోక్సభ స్పీకర్ ఎన్నిక, అర్హతలు, విధులు. ఓకే, ఈ అంశాల గురించి మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, మనకు సమైక్య ప్రభుత్వంలో వీటితో పాటుగా అంటే సమైక్య ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక విశిష్టమైన అధికారం అనేది ఇచ్చింది. అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల సమావేశాలను ఏర్పాటు చేయటము, దేశ అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించడం, ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ముఖ్యమైన సమావేశాలు. నెక్స్ట్ అంశం ఏమొస్తుందంటే, రాష్ట్రపతి ఇంకేం అధికారాలు ఉన్నాయి రాష్ట్రపతికి ఇది కాకుండా. తర్వాత లోక్సభ స్పీకర్, లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్ సమావేశం ఏ విధంగా ఉంటుంది, లోక్సభ స్పీకర్ ఎన్నిక విధానం మరియు అతని యొక్క అర్హతలు, అతని యొక్క విధులు, అతని యొక్క ముఖ్యమైన విధి కార్యక్రమం ఏంటిది, అతను చేయవలసిన కర్తవ్యం, అతను చేయవలసిన విధి ఏమిటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.